భగవద్గీత గీతామకరందం 2వ అధ్యాయం 13వ శ్లోకం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్తరసస్త్ర నాముష్యతే. జీవులకు శరీరమునందును బాల్య యవ్వన వార్ధక్యములను అవస్థలు ఎట్లు కలుగుతున్నాయో మరణానంతరము మరి యొక్క శరీరమును పొందుట తటస్థించుతున్నది. జ్ఞాని అగువాడి అంతమాత్రము మోహమును చెందడు. బాల్యము యవ్వనము వార్ధక్యము దేహాంతర 4 వ్యవస్థలు జీవులకు కలుగుందని భగవానుడు తెలుపుతున్నాడు. బాల్యము పోయి యవ్వనము వచ్చినప్పుడు ఎవడు దుఃఖించట్లేదు. యవ్వనము పోయి వార్ధక్యం వచ్చినప్పుడు దుఃఖించటం లేదు. అట్టిన వార్ధక్యం పోయి మరణము దేహప్రాప్తి కలిగినప్పుడే దుఃఖించవలనని భగవానుడు ప్రశ్న. బాల్యంలో 4 వ్యవస్థలు మొదటి 3ను కలవని జనులకు తెలియను కానీ 4వది ఉన్నదని తెలియదు. కర్మ రాహిత్యమునందుట జ్ఞానికి మాత్రమే తెలుగును. సామాన్యం దేహచక్రము బాల్యము యవ్వనము వార్ధక్యము మరణము దేహప్రాప్తి. కర్మదోషములకు ఉపాధి 4 అవస్థలు. జీవికి ఎన్ని అవస్థలు ఉన్నాయి? 4 అవస్థలు. బాల్య యవ్వన వార్ధక్య దేహాంతరం. ధీరుడెవరు? బాల్య యవ్వన దేహాంతరం స్తంభించినప్పుడు. మాత్రా స్పరాశస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ దుఃఖదా అగమాపోయినో నిత్యాంతం స్థితి షట్క స్వభారత. అర్జునుడు ఇంద్రియముల యొక్క శబ్దాది స్పర్శాది విషయోగములను శీతమును ఒకప్పుడు ఉష్ణమును ఒకప్పుడు సుఖమును మరి ఒకప్పుడు దుఃఖమును కలుగుజేయునని రాకపోకడలు ఎందు అస్థిరములై ఉన్నాయి. జగత్తు మిథ్యము. జ్ఞానము లేనివాడు బాహ్య పదార్థముల సంయోగం చే ఇంద్రియములు కలుగు శీతోష్ణ వికార సత్యములను నజ్యారూహించురని బాధ నొందుతున్నారు. ప్రకృతి సంబంధం లేనిది ఆత్మకర్త నిర్లిప్తం ఎరుగునది బాధ. సుఖ దుఃఖాదులు శబ్దాది విషయముల వల్ల కలుగు సుఖము కేవలము సుఖము కాదు, దుఃఖ మిశ్రితము. ఏదైనా కేవలము మరల దుఃఖము కలగకూడదు. అట్లే ఒకంత సుఖము నని కలుగు చేసినవి వెలువెంట అపరిమితమైన దుఃఖము కౌగలించుకొని అనిత్యములు వాని ఎడల ప్రీతి మమకారము ఆసక్తి కలిగి ఉండకూడదు. అట్టి వాడిని ధీరుడని మన్మధుడు మున్ముందు చెప్పుదురు. శబ్దస్పరాది విషయముల యొక్క స్వభావం ఏంటి? శీతోష్ణ సుఖ దుఃఖముల రాకపోకల అని నిత్యం. శీతోష్ణ తటస్థించినప్పుడు ఏమి చేయవలన? సమదృష్టితో వాడిని ధైర్యముగా ఎదుర్కొనవలెను.